హాయ్ వ్యూవర్స్, నమస్తే. సో ఎపిసోడ్ డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను నా ఒపీనియన్ చెప్తున్నాను, మీ దృష్టికోణంలో కాదు, ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. నేను చూసిన దానికి నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఇఫ్ యూ ఫీల్ దట్ ఎస్ మీరు కూడా ఇలాగే అనుకుంటున్నారు అనుకుంటే జస్ట్ కామెంట్. అలాగే ఇది తప్పు అనిపిస్తే దాన్ని కూడా కామెంట్స్లో చెప్పండి. యా, దట్ ఈస్ ఫైన్. మండే ఎపిసోడ్ మార్నింగ్ స్టార్ట్ చేశాడు, 8:30కి లేవడం ఇదంతా. అండ్ కొత్త రొమాంటిక్ ట్రాక్ మొదలయ్యేలాగా అవినాష్ అండ్ అరియానాకి సరదాగా ఫన్నీ కాన్వర్జేషన్ నడిచింది, అదంతా అయ్యింది. సో ఇంకా ఓవరాల్ డే వరకు కూడా ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ వరకు అలాగే నడిచింది. అండ్ దెన్ ఎలిమినేషన్స్ గురించి కాస్త డిస్కషన్ జరిగింది. ఎవరెవరికి అంటే మెహబూబ్ అండ్ దివి, అట్ ద సేమ్ టైమ్ అభి అండ్ దివి. సో నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నారు, అయిపోయింది. దెన్ అప్పుడు మనకి టాస్క్ మొదలుపెట్టాడు. అప్పటిదాకా అంతా నార్మల్ ఫన్ ఉంది. ఓవరాల్ ఎపిసోడ్ అంతా వాళ్ళ టాస్క్ మీదనే చూపించాడు తప్పితే ఇంకా మధ్యలో ఏం జరిగింది అన్నటువంటి విషయాలు పెద్దగా ఎక్కడ ఏం చూపించలేదు. బిగ్ బాస్ డిటెక్టివ్స్ కింద కాంట్రాక్ట్ కిల్లర్స్ టాస్క్ ఇచ్చాడు నామినేషన్ ప్రాసెస్ కింద. సో ఈ నామినేషన్స్ గురించి కాస్త మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బయాస్గా జరుగుతోందా ఇంకేం జరుగుతుందా అనేది ఒక్కసారి చూసుకుంటే ఎవరెవరు నామినేషన్స్లో పార్టిసిపేట్ చేశారు ఫస్ట్ చూస్తే అమ్మ రాజశేఖర్ మాస్టర్, అండ్ దెన్ మెహబూబ్, దెన్ అరియానా, దెన్ హారిక, దెన్ నోయల్ రాంగ్ ఎంట్రీ ఇద్దాం అనుకున్నాడు కానీ ఒప్పుకోలేదు, సుజాత వెళ్ళింది. సో వీళ్ళు 5 నామినేషన్స్లో పార్టిసిపేట్ చేశారు, అంటే నామినేట్ చేయడానికి. అండ్ దెన్ లాస్ట్లో ఫైనల్గా అఖిల్కి అల్టిమేట్ పవర్ ఇచ్చాడు నామినేట్ చేయడానికి. సో ఈ ప్రాసెస్లో ఒక్కొక్కళ్ళు చెప్పినటువంటి రీజన్స్ని తీసుకుంటే ఫస్ట్ అమ్మ రాజశేఖర్ మాస్టర్ గురించి చెప్పుకుందాం. స్వాతి దీక్షిత్ని నామినేట్ చేశాడు. ఏంటంటే తను వచ్చింది ఇంకా 2 days అయింది. సాటర్డే ఈవెంట్ టైంకి తను వచ్చింది, అంటే ఫ్రైడే వచ్చింది, సాటర్డే ఈవెంట్ అండ్ సండే అయిపోయింది, మండే, 2 days అనుకుందాం. ఈ 2 daysలో అక్కడ కమ్యూనికేషన్ ఏముంది, 16 మంది ఉన్నారు, ఇంకా 16 మంది ఉన్నారు. ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఎలిమినేషన్స్ ఏమీ జరగలేదు. ఓపెన్గా చెప్పుకోవాలంటే 16 మందిని పంపించారు, 16 మంది ఉన్నారు. ఎక్స్ట్రా 2 వెళ్ళారు, 2 వచ్చారు, 3 అంతే, అంతకుమించి ఏం లేదు. 17 అనుకోవచ్చు. దెన్ ఆయన చెప్పిన రీజన్ వచ్చేసి న్యూ కమర్, ఫేక్ నేచర్, ఇది తను చెప్పింది. ఎవరితోటి ఇంకా కలవట్లేదు అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి కవరింగ్ వచ్చేసి నువ్వు క్యూట్ అమ్మా, నేను ఎవరు పంపిస్తారు, యువర్ ఎ డాల్ అని చెప్పి ఏదో కవర్ చేశాడు. బట్ ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే షీఈ్ అ న్యూ కమర్. ఆల్రెడీ ఒక కమ్యూనికేషన్ అనేది హౌస్ మేట్స్లో ఎస్టాబ్లిష్ అయింది. సో అది ఆ హార్మనీ అనేది బ్రేక్ అవుతుంది ఇలా కొత్త వాళ్ళు వచ్చినప్పుడల్లా అన్న దాంతో చేశాడు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే కుమార్ సాయి అండ్ అవినాష్ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళే. స్వాతి కంటే జస్ట్ ఒక 2 days ముందు వాళ్ళు వన్ డే అలా వచ్చారు. ఆ రకంగా చూసుకున్న ఇప్పుడు వాళ్ళు మొత్తం 3 కూడా బయట కాస్త కోస్త గేమ్ చూసి వచ్చిన వాళ్ళే. సో రాజశేఖర్ చెప్పినటువంటి రీజన్ ఎందుకు నాకైతే నచ్చలా. దెన్ కమింగ్ టు మెహబూబ్, అభిజిత్ని నామినేట్ చేశాడు. సేమ్ రీజన్ ఏదైతే చెప్పాడో లాస్ట్ టైం చేసిన దానికి అదే తీసుకుని వచ్చాడు. ఏంటి అంటే గల్లీ ఫైట్, ఏదో టాస్క్లో అక్కడ గల్లీ ఫైట్ చేయడం నాకు ఇష్టం ఉండదు, అంటే స్ట్రీట్ ఫైట్స్ నాకు ఇష్టం ఉండదు. దాని స్ట్రీట్ ఫైట్ అంటే ప్రొఫెషనల్ వేలో స్ట్రీట్ ఫైట్ అంటారు, మన దగ్గర అయ్యేస్తుంది గల్లీ ఫైట్ అని అనుకుంటాం, గల్లీలో కట్లాట. సో ఆ రీజన్ చెప్పాడు. సంహౌ అది కూడా ఇక్కడ గల్లీ ఫైట్ వేరు, ఒక మనిషిని డిటైన్ చేయడం, హోల్డ్ చేయడం వేరు కదా. సో ఆ రీజన్ కూడా కాస్త ఎందుకో రాంగ్ అనిపించింది, కానీ ఒక రకంగా రైటే ఉంది. అంటే ఇక్కడ 50-50 ఛాన్సెస్. అండ్ దెన్ అరియానా లాస్యాని నామినేట్ చేసింది. సో దీన్ని లాస్యాని నామినేట్ చేసిందంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకోవాలి? తను చెప్పిన రీజన్ ప్రకారం అయితే లాస్ట్ నామినేషన్స్కి ఉన్నట్టు రీజన్ చెప్పినప్పుడు, అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కళ్ళకి ఏం చెప్పమని అన్నప్పుడు నీ వల్ల ఇరిటేట్ అవుతున్నారు అంటే హౌస్ మేట్స్ అందరి ఒపీనియన్ తన ఒపీనియన్ కింద చెప్పిందే, తన ఒపీనియనే హౌస్ మేట్స్ మీద పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పింది, ఎందుకంటే అందరిని అడిగింది కాబట్టి. సో అది జెన్యూన్ పాయింట్ అనుకోవచ్చు, ఎందుకంటే బయట పోర్ట్రే అయ్యేది వేరే ఉంటుంది. ఎస్, దీని గురించి మళ్ళీ చెప్పుకుందాం, ఇంకో పాయింట్ కూడా ఉంది. అట్లాగే దెన్ హారికకు ఛాన్స్ వచ్చింది. డైరెక్ట్గా మెహబూబ్ని నామినేట్ చేసింది ఏంటంటే ఓవర్ అగ్రెసివ్నెస్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది అని. సో వీళ్ళు వచ్చి ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా చెప్పారు. దెన్ ఇక్కడ అమ్మ రాజశేఖర్ ఎంటర్ అయ్యాడు మెహబూబ్ని నామినేట్ చేసినప్పుడు.
అలాగే నోయల్ అండ్ అభిజిత్ కూడా వాళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, అంటే మెహబూబ్ అభిజిత్ని నామినేట్ చేసినప్పుడు టాస్క్ గురించి వచ్చింది అంటే మాత్రం అది నేను చెప్తా, అంతకుముందు ఏం జరిగింది ఎట్లా చూసుకున్నాను తెలియదు, అంటే ఓన్లీ టాస్క్ ఒకటే చేస్తారా, ఇక్కడ గేమ్ ఆడుతున్నాం ఇంకేమైనా ఆడుతున్నాం అన్న పాయింట్లో తను అక్కడ డిస్కస్ చేశాడు కదా. సో అట్లాగే ఇక్కడ కూడా అమ్మ రాజశేఖర్ మెహబూబ్ దగ్గరకు వచ్చేసి అభిజిత్ని నువ్వు నామినేట్ చేసావు గనక హారిక నిన్ను నామినేట్ చేసింది అంటే ఇక్కడ రాంగ్గా ఒక మనిషి క్యారెక్టర్ని రాంగ్గా పోర్ట్రే చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అభిజిత్ని నామినేట్ చేసింది కాబట్టి ఇక్కడ వీళ్ళని నామినేట్ చేయడం అనేది కాదు. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా మనం చూసుకున్నాం, మెహబూబ్ జస్ట్ ఒక కొన్ని పాయింట్స్ ఆఫ్ ఓట్స్ తోటి సేఫ్ అయ్యాడు. యాక్చువల్లీ దేవికి మెహబూబ్కి ఈక్వల్ ఓట్స్ వచ్చాయి. అవసరం అనుకుంటే డ్యూయల్ ఎలిమినేషన్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుండే, కానీ ఈ ఎక్కువ మిస్డ్ కాల్స్ రావడం, ఈ మిస్డ్ కాల్స్ డేటా తోటే దేవి డైరెక్ట్ అక్కడ వెళ్ళడం జరిగింది, ఎలిమినేట్ అయింది TV9 దేవి. సో ఆ రకంగా చూసిన ఇక్కడ వీళ్ళని ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసేట్లాగా పాయింట్ నడుస్తోంది అనేది నా ఫీలింగ్ అనిపించింది. అంటే అమ్మ రాజశేఖర్ కొంచెం స్ప్లిట్ పర్సనాలిటీలాగా, అంటే అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది అక్కడ, మిగతా టైం అంతా వేరు, మిగతా గేమ్లో పార్టిసిపేషన్, మిగతా మాట్లాడడం ఇదంతా వేరు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద నామినేషన్స్ అక్కడ కలర్స్ మారుతున్నాయి, ఇది అందరూ ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ దెన్ నోయల్ ఏదో ట్రై చేశాడు, ఫనీ అనిపించింది. అఫ్కోర్స్ అక్కడ కూడా ఇంకొక పాయింట్ ఏంటంటే నోయల్ అండ్ సుజాత వెళ్ళింది, నోయల్ రాంగ్ వెళ్ళాడు కాబట్టి కుమార్ సాయి వెళ్ళి చెప్పడంతో సుజాత వెళ్ళి కుమార్ సాయినే నామినేట్ చేసింది. అంటే ఇక్కడ టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు, బట్ మన నాగార్జున గారు చెప్పినట్టు కూడా మేబీ కుమార్ సాయి ఈజ్ నాట్ గివింగ్ హిస్ 100% ఎఫర్ట్స్ టు ప్లే ద గేమ్. అంటే టాస్క్స్ అనే కాదు, నార్మల్గా హౌస్లోకి వచ్చిన తర్వాత 100% ఇవ్వట్లేదా నిజంగానే అన్నటువంటిది నిజంగా అనుమానం వస్తుంది. అంతకుముందు టార్గెట్ చేశారు అనుకుందాం, కానీ ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యింది? సో ఈ పాయింట్ ఒకటి. సో ఇక్కడ సరే లాస్ట్ టైం మనకి గేమ్ ఇట్లాగే పెట్టారు, అంతా అయిపోయింది. సరే ఇప్పుడు వచ్చిన తర్వాత ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారు? ఆల్రెడీ ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్స్లో డబ్బులు ఎవరి దగ్గర తక్కువ ఉంటే వాళ్ళదే అని అక్కడ ఇద్దరు ఏదో కుస్తీలు పడ్డారంత అయింది. సోహైల్ కొంచెం మ్యానిపులేట్ చేద్దాం అనుకున్నాడు, బట్ బుక్ అయిపోయాడు, ఏం చేశాడో తెలియదు, మొత్తానికి పెట్టుకున్నాడు, అయిపోయింది. దెన్ డైరెక్ట్ నామినేషన్లోకి వెళ్ళిపోయాడు, తక్కువ ఉన్నాయి కాబట్టి. నామినేషన్స్లో ఉన్నది ఇప్పుడు స్వాతి, అభి, లాస్యా, మెహబూబ్, కుమార్ సాయి అండ్ సోహైల్ యాజ్ పర్ నార్మల్ నామినేషన్స్. అయితే ఇక్కడ అఖిల్కి డైరెక్ట్ నామినేషన్ పవర్ ఇవ్వడంతో తను అఖిల్ హారికని నామినేట్ చేశాడు. చెప్పిన రీజన్ కూడా ఇందాక అమ్మ రాజశేఖర్ స్వాతి దగ్గర చెప్పినట్టుగా, అలాగే మెహబూబ్ అభిజిత్కి చెప్పినట్టుగానే సేమ్ ఉంది. ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా మెహబూబ్ తప్పు చేశాడు అని చెప్పి అభిజిత్ని నామినేట్ చేశాడు. మెహబూబ్ అభిజిత్ని నామినేట్ చేశాడు. ఇక్కడ వచ్చేసరికి హారికని అఖిల్ నామినేట్ చేశాడు. ఎందుకు అంటే ఇప్పుడు అసలు టైటిల్లో పెట్టుకున్నట్టుగా గ్రూప్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇక్కడ ఎట్లాగా అయింది అంటే ఫస్ట్ ఒక పాయింట్, లాస్ట్లో మళ్ళీ వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకున్నారు. ఎవరు? సోహైల్ అండ్ మెహబూబ్ కూర్చొని మాట్లాడుకున్నారు. అండ్ స్వాతి, అభిజిత్ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు స్వాతి అనేది ఏంటంటే, నేను వచ్చి ఇంకా 2 days అయ్యింది, మింగిల్ అవ్వడానికి టైం పడుతుంది, 16 members ఉన్నారు, అందరితోటి కూడా రిలేషన్ పెరగాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఐ నీడ్ టు స్పెండ్ ద టైం అని చెప్పి తను ఒక రీజన్ చెప్పింది. దట్ ఈస్ ఫైన్. ఆల్రెడీ బయట గేమ్ చూసొచ్చింది అని చెప్పి వీళ్ళ అభిప్రాయం. ఏంటంటే గేమ్ చూసొచ్చింది కాబట్టి తను ఎవరితో మాట్లాడితే సేఫ్ ఉంటుంది అనేది తెలిసిపోయింది కాబట్టి, అంటే బయట ఏం జరుగుతోంది, ఎవరితో మాట్లాడితే సేఫ్ అవుతుంది అనేది పబ్లిక్ ఒపీనియన్ అంతా కూడా హౌస్లో ఉన్న వాళ్ళకి ఎట్లా తెలుసు అసలు వాళ్ళు ఎందుకు అట్లాగా చేస్తున్నారు? సో ఇక్కడ మళ్ళీ నేను అనుకునే పాయింట్, స్క్రిప్టెడా కాదా అనేది మీరే చెప్పండి. ఇక్కడ కూడా నాకు డౌట్ వస్తుంది. అండ్ దెన్ ఎందుకంటే సేమ్ లాస్ట్ టైం ఫస్ట్ సీజన్లో నవదీప్ ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా ఇదే అన్నారు. ఫస్ట్ ఎలిమినేషన్లో పెట్టినప్పుడు అఫ్కోర్స్ హీ గేవ్ హిస్ బెస్ట్ అండ్ ఫాట్ బ్యాక్. అక్కడ వచ్చేసరికి నువ్వు బయట చూసి వచ్చే ఉంటావు, ఎవరితో ఎట్లా ఉండాలో తెలిసే ఉంటుంది, ఆల్రెడీ ఎవరి వీక్నెస్ ఏంటో స్ట్రెంగ్త్ ఏంటో తెలిసిపోయి ఉంటుంది. సో దాంతో వాళ్ళతోటే ఉంటున్నావు అని చెప్పి నామినేషన్స్ వీటికి అప్పుడు పెట్టడం. దాని తర్వాత మిగతా సీజన్స్లో బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన వాళ్ళు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరితో కూడా సేమ్ ఇష్యూ. అంటే కొత్తగా వచ్చినంత మాత్రం దట్స్ ఎ బిగ్ బాస్ డెసిషన్.
మీరు అక్కడికి వెళ్ళింది రిలేషన్స్ కాదు. ఇక్కడ ఎస్ ఒక పాయింట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ చెప్పిన పాయింట్ ఇక్కడ నిజంగా యాప్ట్ అవుతుంది. ఏంటంటే బిగ్ బాస్లోకి వెళ్ళింది అక్కడ రిలేషన్ మెయింటైన్ చేయడానికి కాదు, బేసిక్ కన్సర్న్ అనేది ఉంటుంది. బట్ గేమ్లా ఆడాలి, కంపిటెన్సీ ఎలాగా అనేది వేరు. ఇందాక ఒక పాయింట్ మర్చిపోయాం. హారిక మెహబూబ్ని నామినేట్ చేయడానికి ది స్ట్రాంగ్ రీజన్ ఏంటి అంటే షీ ఫీల్స్ దట్ హీఈస్ ద టాప్ కంటెండర్, ఎక్కువ ఫైట్ బ్యాక్ ఇస్తాడు అండ్ వెరీ స్ట్రాంగ్ అని తను ఫీల్ అవుతుంది. అంటే మేబీ తనకంటే స్ట్రాంగ్గా ప్లే చేస్తున్నాడు అన్న దాంతో వేయచ్చు, తప్పలేదు, ఆ రీజన్ కరెక్ట్ ఉంది. బట్ గ్రూపిజం ఇక్కడ బిగ్ బాస్లో గ్రూప్స్ అనేవి మళ్ళీ మొదలైపోయినాయి. మరి ఎందుకు బిగ్ బాస్ అట్లా చేస్తున్నాడో ఇది అబ్సల్యూట్లీ బిగ్ బాస్ మిస్టేక్ అనే చెప్పాలి. అఖిల్ టీమ్, అభిజిత్ టీమ్ అయిపోయింది. సో దీన్ని మళ్ళీ ఒక సేఫ్ గేమ్ కింద చూడాలి, కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ వస్తాయి కాబట్టి. సో దీని మీద ఇంకెవరు ఎలిమినేషన్ అవుతారో అనేది మనకి ఇప్పటికే అర్థమైపోతుంది. నెక్స్ట్ వెన్స్డే కల్లా వీ కెన్ గెట్ ద వ్యాలిడ్ పాయింట్ ఎవరు ఎలిమినేట్ అవుతారో అని. సో దిస్ ఈస్ ఫర్ టుడే గైస్. యూ హోప్ ఎంజాయ్డ్ ద షో అండ్ అనాలిసిస్ కూడా మీరు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. చూస్తూనే ఉండండి అండ్ కొత్త టిప్స్ చెప్తూ ఉండండి. వీ ఆల్సో అడాప్ట్ అండ్ అప్లై ఇన్ ద ప్రోగ్రామ్స్. సో యాజ్ ఆఫ్ నౌ, signing off, me Pawan Krishnamurthy with Adya TV.